రవిచంద్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిల్ని చెల్లించాలని నిన్న 8వ తారీఖు డిసెంబర్ 2025న సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించాం. ప్రజాస్వామ్యయుతంగా డైరెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ర్యాలీగా వెళ్ళాం. దాన్ని అడ్డుకొని పోలీసులు అప్రజాస్వామికంగా విద్యార్థి నేతల్ని రోడ్డుపైన ఈడ్చుకుంటూ లాఠీలతో కొట్టుకుంటూ కర్కశంగా వ్యవహరించి అన్యాయంగా అప్రజాస్వామికంగా దుర్మార్గంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వాళ్ళని తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన నాయకులందరినీ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దుగ్గిరాల నుంచి మళ్ళీ మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మంగళగిరి నుంచి తాడేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇట్లా అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా వ్యవహరించారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇదే కాదు, ఈరోజు కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి తెరదీసింది. ఏంటంటే జనరల్గా ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసినప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అరెస్ట్ చేసిన మా 5గురిలో మా రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యాన్ని రిమాండ్కు పంపించారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం అనేది కూటమి ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి, ఒక దుర్మార్గమైన సాంప్రదాయానికి తెరదీసింది. ఇది చాలా అన్యాయమైంది. ఎక్కడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో జరగని విధంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడమే కాకుండా రిమాండ్కు ధర్నా చేసిన తర్వాత రిమాండ్కి జైలుకి పంపించడం అనేది చాలా అన్యాయపూరితమైంది. ఇది ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా అనేక మంది పోరాటం చేశారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో గంట సేపు 2 గంటలు కూర్చోబెట్టి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఏం చేసింది, అరెస్ట్ చేయడమే కాదు రిమాండ్కు పంపించి జైలుకు పంపించింది. ఎందుకు ఇంత ఆత్మన్యూనతతో ఈ ప్రభుత్వం ఉంది? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడవట్లేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకొని లోకేష్ పాలన చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఒక షాడో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే ఫీజులు అడగడానికి వెళ్ళిన విద్యార్థుల పైన మా ఫీజులు మాకు ఇవ్వండి, మేము ఉన్నత చదువులకు దూరం అవుతా ఉన్నాం, ఫీజులు ఎప్పుడు ఇస్తారని అధికారులను కలిసి మొరపెట్టుకోవడానికి, తమ బాధల్ని మొరపెట్టుకోవడానికి, వినతిపత్రం ఇవ్వడానికి విద్యార్థులు వెళ్తే మీరు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అనేది ఇదేం సంస్కృతి? ఇది ఈ కొత్త సంస్కృతిని ఒక అప్రజాస్వామ్యకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి జైలుకు పంపించి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని నోరు మూయించాలనేది నారా లోకేష్ గారు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఎంత అణిచివేత గురి చేస్తే, ఎంత కర్కశంగా వ్యవహరిస్తే, మీరు ఎంత దమనకాండని ప్రయోగిస్తే అంత పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సాంఘిక సంక్షేమ కార్యాలయం ముందు జరిగిన ధర్నా విజయవంతంగా జరిగింది. ప్రభుత్వం ఎంత పోలీసులను అడ్డుపెట్టుకొని అణిచివేయడానికి ప్రయత్నిస్తుందో అంతకంటే ఎక్కువగా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచైన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని మేము సాధిస్తాం. పిల్లల చదువులు ముందుకెళ్లే విధంగా కొనసాగిస్తాం. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ప్రజాస్వామిక వాతావరణం లేకపోగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి నారా లోకేష్ గారు అరెస్ట్ చేసిన వాళ్ళని రిమాండ్కు పంపించే ఒక కొత్త సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైంది. మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యని చేసిన అరెస్టు అప్రజాస్వామికం. మేధావులు, ప్రజాస్వామికవాదులు, పౌర సంఘాలు ఈ అరెస్టుల్ని ఖండించాలి. కూటమి ప్రభుత్వ దమనకాండని ఖండించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మెడలు వంచైన రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సాధించుకునేంత వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.